మహిళామణులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మా గృహమందు వరలక్ష్మి వ్రతాన్ని మా ఇంటి మహాలక్ష్మి అయిన మా పాప చేస్తుంది. ఈసారి పూజలు పెద్దలే కాకుండా పిల్లలకు అప్పుడప్పుడు అవకాశాలు ఇస్తుంటే వాళ్ళు కూడా పూజా విధానాలని, మన సంస్కృతి సాంప్రదాయాలని చిన్నప్పటి నుంచి నేర్చుకుంటారు. వరలక్ష్మి వ్రతం రోజు ప్రతి ఇల్లు ఒక ఆలయంగా, ప్రతి మహిళ మహాలక్ష్మిలాగా అలంకరణ చేసుకుంటుంది. తెలిసిన పరిజ్ఞానంతో శ్రీ మహాలక్ష్మి మాతాకి షోడశ ఉపచారాలు చేశాము. పూజాది క్రతువులు ముగిసిన తర్వాత శ్రీ మహాలక్ష్మి స్వరూపాలైన మహిళామణులను ఆహ్వానించి వాయనం కూడా ఇచ్చాము. ఈ మాత వ్రతము మరియు వాయనము అన్నీ మా పాప చేత్తోనే చేయించాను నేను. ఆత్మీయులైన మా ఇరుగు పొరుగు వారు కూడా మమ్మల్ని ఆహ్వానించి శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా భావించి వాయనం ఇచ్చారు. ఆడంబరాలకు పోకుండా తనకున్నంతలో నిరాడంబరంగా పూజించుకోవాలి. ఎక్కువ నైవేద్యాలు చేసి శారీరక శ్రమ ఎక్కువై పూజా సమయంలో మాతపై మనసును, దృష్టిని మనం నిలపలేము.